హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కర్రీస్. ఈరోజు చూడండి, సూపర్గా నేను 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకో స్టైల్లో ఇంకో మోడల్లో తీసుకున్నాను. ఎందుకంటే నేను షార్ట్ లాగా మెడలో వేసుకోవాలని డాలర్ పెట్టి ఆ చైన్ నేను తీసుకున్నాను. ఒకటేమో లాంగ్ చైన్ తీసుకున్నాను. దాంట్లో మాత్రం తగినంత మ్యాచింగ్కి పోగులు కూడా ఉన్నాయి నా దగ్గర. అందుకోసం నేను షార్ట్ చైన్ తీసుకున్నప్పుడు ఆమె ఏమనిందంటే, ఒక లాంగ్ చైన్ ఉందమ్మా, మహానటి చైన్ అంట దాని పేరు. మహానటి చైన్ బాగుంటే చాలామంది తీసుకుంటున్నారని. వద్దమ్మా, నాకు షార్టే కావాలన్నాను. చూడండి, ఆ చిన్న బుట్టలే భలే బాగుంది, క్యూట్గా ఉన్నాయి. కానీ వీడియోలో మాత్రం ఏంటో అంతగా డిజైన్ అర్థం అవ్వట్లేదు నాకు. సూపర్గా ఉన్నాయి చిన్న చిన్న బుట్టలు. అందుకోసం నా చిన్న ఫేసే కదా, బాగుంటాయని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు బంగారం వేసుకోవాలా, బంగారం చేయించుకోవాలంటే ఇప్పుడు మా వల్ల కాదు. అందుకోసం పోతే పోనీ అని నేను 1 గ్రామ్ గోల్డ్ నగలు కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన చనిపోయినప్పటి నుంచి నా కొడుకు ఆ ఊరికి వెళ్ళు, ఈ ఊరికి వెళ్ళు, కొంచెం మనశ్శాంతిగా చుట్టాల ఇంటికి వెళ్ళు, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇదే మాట అంటున్నాడు. అందుకోసం నేను ఏదోలే అక్కడక్కడ వెళ్ళాను కదా అని కొన్ని నగలు కూడా వాడాను కదా అని మళ్ళీ కొత్తగా కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక నక్లీస్ తీసుకున్నాను. నేను ఎందుకు తీసుకున్నానంటే, మెడలో ఏదైనా ఉంటే కొంచెం భారీగా వేసుకుంటే బాగుంటుంది కదా, కొంచెం వెరైటీగా. నేను కొంచెం న్యూ మోడల్గా శారీస్ కట్టుకుంటాను. మోడల్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకోసం ఏమో దాని మీద మ్యాచింగ్ ఉంటాయని ఆ నక్లీస్ అలా తీసుకున్నాను. కానీ చాలా బాగుంది. అది కొత్తగానే తీసుకున్నాను. రేట్ ఎంతో మా అమ్మాయికి గుర్తులేదు, మా అమ్మకి తెలుసు. చూడండి, ఆ నక్లీస్ మాత్రం శారీస్ మీద వేసుకుంటే మా అమ్మాయి అనింది బాగుందిలమ్మ అనింది. దాని మీద మాత్రం ఒక లాంగ్ చైన్ వేసుకున్నాను నేను. చూడండి, మా అమ్మాయిది అది పాపుడి బిళ్ళ భలే బాగుంది. ఇంకోటి కూడా ఉంది, అది ఎక్కడో పిచ్చి నగల్లోనే పడిపోయింది. ఇది కొత్తగా తీసుకున్నాను మా అమ్మాయి కోసం. ఏంటంటే ఇప్పుడు మనం బంగారం కొనుక్కోవాలంటే మనకి చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న పాపుడి బిళ్ళలు అన్నీ కొనుక్కోవాలంటే వేలు లక్షలు అవుతున్నాయి. అందుకోసం ఇప్పుడు మనకు తప్పదు, మన పరిస్థితిని బట్టి మాకు తప్పదు. 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్తే మాత్రం ఒక 500 400 నక్లీస్ వచ్చింది, ఒక 300 చైన్ వచ్చింది, ఒక 200 పోగులు వస్తే అట్లా తీసుకుని ఏదైనా మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకోవటానికి కూడా బాగుంటాయి. ఏదైనా మంచి శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకోవటానికి కూడా బాగుంటాయి. అన్నీ బంగారపు నగలు ఒక్కొక్క మోడల్లో వేసుకోవాలంటే మా వల్ల కాదు. అందుకోసం నేను కొన్ని ఇలాంటివి తీసుకుని ఒక స్టైల్గా ఒక మోడల్గా శారీస్ కట్టుకున్నప్పుడు నాకు అలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకోసం మా అమ్మాయి కొన్ని తీసుకున్నా, నా కోసం కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొన్ని ఉన్నాయి కదా, కొన్ని చీరల మీద మ్యాచింగ్ కోసం నేను ఏరుగా పెట్టుకున్నాను ఆ నగలన్నీ 1 గ్రామ్ గోల్డ్. ఈరోజు మాత్రం మా బావగారు కూతురు వాళ్ళ ఇంటికాడ నేను వెళ్ళాను కదా, చిన్న అమ్మాయి న్యూజివిడి వెళ్ళాను కదా, మా అమ్మాయికి కాటన్ డ్రెస్ తీసుకుని, అది దీంట్లో ఏమో రెడ్గా కనిపిస్తుంది, కాదు అది బ్రౌన్ కలర్, అది కాఫీ కలర్, అదే మెరూన్ కలర్లో ఉంది ఆ డ్రెస్సు. కింద మాత్రం పటాలా ప్యాంట్ కుట్టించుకుంటానమ్మా, గ్రీన్ కలర్ వచ్చింది కదా అనింది. నేను ఇంత రెడ్గా లేదు కదమ్మా, మెరూన్ కలర్లో ఉంది. కానీ మనకి వీడియోలో చూస్తే రెడ్గా అనిపిస్తుంది, కాదు అది మెరూన్ కలర్గా ఉంది. అందుకోసం మా అమ్మాయికి పట్యాల ప్యాంట్ కుట్టించి షార్ట్గా టాప్ కుట్టించుకోమ్మా, నువ్వు బాగుంటుంది అన్నాను. సరేలమ్మా, కాటన్ డ్రెస్సేగా కుట్టించుకుని తొడుగుతాలే, అదే సిల్క్ ఇది అస్సలు నేను తొడగలేను, నా ఒంటికి అసలు సిల్కే పడదు కదా అంటే, చిన్నప్పటి నుంచి నీకు సిల్క్ అంటేనే నచ్చదులేమ్మా, తొడగవు అసలు నువ్వు, అందుకోసం కాటన్దే పెట్టిందిలే మీ అక్క, అది కుట్టించుకోమ్మా అన్నాను. కానీ మా పెద్దమ్మాయి పెట్టింది డ్రెస్సు, అది కూడా లైట్ కలర్ బాగుంది. కానీ ఈ అమ్మాయి ఏంటో ఆ డ్రెస్ తొడిగేసి బట్టలు లేవు అప్పుడు, అమ్మాయి బట్టలు కొంచెం మురిగ్గా ఉంటే అక్క అంటే మా అమ్మాయి ఏం చేసి, నీకోసం తీసుకొచ్చాలమ్మా, కొత్త డ్రెస్ ఉందిగా అది వేసుకో అనింది. మా అమ్మాయి ఏం చేసింది, టాప్ వేసుకుంది. ఇప్పుడు ఆ టాప్ కూడా వీడియోలో పెట్టడానికి లేదు, అమ్మాయి బీరువాలో పెట్టేసింది. చూడండి, ఇప్పుడు మా పెద్ద కూతురు నాకు మాత్రం ఆ చీర బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే డిజైన్ భలే బాగుంది. అలాంటి పువ్వులు అంటే, పక్షులు అంటే, పువ్వులుగా పక్షుల్లాగా ఉంటే నాకు చీరలు మహా మహా ఇష్టం నాకు. ఏంటో అప్పుడప్పుడు నేను షాప్కి వెళ్తే పువ్వులుగా ఉండాలి నాకు చీర మీద, బొమ్మలుగా ఉండాలి. బొమ్మల చీరలు అంటే కూడా భలే ఇష్టం నాకు. అందుకోసం వాళ్ళు అంటారు బొమ్మల చీరలు, పక్షుల చీరలు, పువ్వుల చీరలు అడుగుతావు ఏంటమ్మాయి అని. అలాగే తీసుకున్నాను. నాకు సిల్క్లో రాలేదు, కాటన్ శారీస్లో వచ్చినాయి అలాగా 2 చీరలు. అది ఇంకా కుట్టించుకోలేదు, దాచిపెట్టాను. చూడండి, ఈ చీర మాత్రం నా పెద్ద కూతురు, మా బావగారు కూతురు పెట్టింది. కానీ నాకు బాగా
నచ్చింది. ఎందుకంటే దాని మీద హంసలు నెమిళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, భలే బాగుంది. అందుకోసం ఈసారి మాత్రం గట్టిగా గ్యారంటీగా కుట్టించుకొని నేను ఏదో ఒక వంట చేసేటప్పుడు ఆ శారీస్ కట్టుకొని నేను మీ ఛానల్లో కనిపిస్తాను. ఇలా ఉంది నా పెద్ద కూతురు పెట్టిన చీర. ఇదేమో నా చిన్న కూతురు సిరాజ్ అమ్మాయి పేరు, పెద్ద అమ్మాయి పేరు మెహరాజ్, చిన్నమ్మాయి పేరు సిరాజు. చూడండి ఈ చిన్న పిల్ల పెట్టింది, సింపుల్గా బాగుంది. ఈ చీర కూడా కలర్ కూడా డిజైన్ బాగుందంట. మా అమ్మాయి అనింది పెద్దక్క పెట్టిన చీర ఆ స్టైల్ వేరేగా ఉంది, చిన్నక్క పెట్టిన చీర వేరేగా ఉందమ్మా, నీ డైలీగా కట్టుకోవటానికి బాగుంటాయి. ఇప్పుడు గబక్కని ఎక్కడికైనా వెళ్ళాలనుకోను కొంచెం అంచు చీరలని వర్క్ శారీస్ అని ఏదో ఒకటి ఉంటాయి కదా, అలా లేకుండా నువ్వు ఇబ్బంది పడకుండా ఇది డైలీ కట్టుకునే చీరల్లాగా ఉన్నాయి కదా, కుట్టించుకోమ్మని మా అమ్మాయి గోల పెడుతుంది. సరేలమ్మ కుట్టించుకుంటానులే. మా ఒంగోలు అక్క కూతురు కూడా పెట్టింది ఇలాంటి చీరే, కానీ ఆ చీర డిజైన్ మోడల్ వేరేగా, అది కూడా గబక్కని కట్టుకోవాలనిపించింది నాకు. అందుకోసం ఈ చీర ఆ చీర పెద్దమ్మాయి పెట్టింది, చిన్నమ్మాయి పెట్టింది నేను చూసి జాకెట్ల ముక్కలు లైనింగ్లు అన్నీ ఫాల్స్లు తెప్పించుకుని కుట్టించుకుంటాను కదా. కుట్టించుకున్నాక నేను ఏదైనా వంటకం చేసేటప్పుడు తొడిగి వస్తాను. చూడండి చీరలన్నీ నేను అమ్మాయికి చెప్పాను, మడత ఇప్పు తీసి చూపించమ్మా అన్నాను. మా అమ్మాయి అనేది సరేనమ్మా అని మడత ఇప్పు తీసేసింది. అన్ని నెమిళ్ళు ఉన్నాయి. ఆ హంసలు అంటే భలే ఇష్టం నాకు. మంచానికి కూడా హంసలు మోడల్ పెట్టండి అంటే ఆ ముసలి ఆయన పెట్టలేదు మాకు. అంత మహా పిచ్చి హంసలు అంటే, అబ్బో భలే ఇష్టం నాకు. పువ్వులంటే మళ్ళీ ఏంటంటే బొమ్మలంటే ఏంటో అంత ఇష్టం చిన్నపిల్లల్లాగా నాకు. చూడండి చీరల మీద బొమ్మలు ఎలా ఉన్నాయి, హంసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు మా చిన్న అమ్మాయి పెట్టిన చీర కూడా నేను తీస్తున్నాను చూడండి. ఈ చీర కూడా జాకెట్ ముక్క ఇది నేను ఆ వైపు పెట్టుకున్నాను కదా, అది జాకెట్ ముక్క. దానికి కూడా ఒక ఫాలు లైనింగ్ తెప్పించి మా అమ్మాయి ఇచ్చిన చీర, పెద్ద అమ్మాయి పెట్టిన చీరకు కూడా ఒక ఫాలు లైనింగు, ఈ చీరకు కూడా ఒక ఫాలు లైనింగ్ తెప్పించుకొని నేను కుట్టించుకున్నాక ఈ పెద్ద అమ్మాయి పెట్టిన చీర కూడా ఒక వంటల్లో వస్తాను, చిన్నమ్మాయి పెట్టిన చీర కూడా కట్టుకుని ఒక వంటల్లో వస్తాను. నేను ఒక వీడియోలో అట్ట వస్తుంటాను, చూస్తుండండి ఫ్రెండ్. ఈ చీరలు నేను తీసుకున్న 1 గ్రామ్ జ్యువెలరీ ఎలా ఉందో కొంచెం చూసిన వాళ్ళు తప్పకుండా మీరు మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడితే నాకు తెలిసిద్ది. కామెంట్ పెట్టాలా, కొంచెం కొత్తగా చూసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుండండి. మంచి మంచి వంటలతో వస్తుంటాను. మా చిన్నమ్మాయి వాళ్ళు